రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీరంగాన్ని సృష్టించారు. భూ వివాదానికి సంబంధించి గ్రామస్తులపై దాడులకు దిగారు. అబ్దుల్లాపూర్ మెట్టు పింగ్లీపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 17పై నెలకొన్న వివాదంపై మాట్లాడుదామని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామస్తులు చర్చలకు పిలిచారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రౌడీలతో తమను కొట్టించారని గ్రామస్తులు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధరణి పోర్టల్లో రికార్డులు తారుమారు చేసి వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసిన రియల్ వ్యాపారులు ఇప్పుడు మాట్లాడుకుందామని పిలిచి తమపై దాడులకు దిగారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక సీలింగ్ ల్యాండ్ను పట్టాగా రికార్డుల్లో చూపించి వారి భూములు గుంజుకున్నారంటూ గ్రామస్తులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడుకుందామని పిలిచి మాపై కర్రలు రాళ్లతో దాడులు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రికార్డు తారుమారు చేసి ఇలా మీకు సీలింగ్ ఇక్కడ లేదు, మీకు సీలింగ్ ఎక్కడ ఉందో మీరు చూసుకోండి అని చెప్పేసి అనడం జరిగింది. మేము ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. ఈ రోజు మా పొజిషన్లో మేము వెళ్తే గోపాల్ అనే వ్యక్తి ఎంజీవై కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. అట్లా ఈ రోజు మనం మాట్లాడదామని పిలిపించి 100 మంది రౌడీలను పెట్టి కట్టెలతోటి రాళ్లతోటి మమ్మల్ని ఆడోళ్ళని మొగోళ్ళని చూడకుండా కులం పేరుతో మాదిగలని చూడకుండా ఏం బిగుతారా మీరు